వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జోసా మొదటి రౌండ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా, ఫీజు పే చేయకుండా, యాక్సెప్టెన్సీ ఇవ్వకుండా ఉన్నట్లయితే వెంటనే మీకు యాక్సెప్టెన్సీ చేసి తప్పకుండా ఫీజు కట్టి మీరు విల్లింగ్నెస్ ఇచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. వెరిఫికేషన్ కాగానే మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకే సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా భావించాలి. మరి చాలామంది ఇప్పటికీ మెజారిటీ అభ్యర్థులు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అయితే తీసుకున్నారు. ఇంకా ఎవరైనా ఫీజు కట్టని వాళ్ళు కానీ, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు చివరి డేట్ దాకా చూడొద్దు. మనకు జూన్ 26 ఈ నెల 26వ తేదీ వరకు మీకు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని ఫీజు చెల్లించడానికి, యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు ముందుగానే ఈ పని పూర్తి చేసుకోండి. ఇప్పటికే మెజారిటీ మన కేఆర్ గ్రూప్స్ విద్యార్థులు ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని రౌండ్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి మీకు రౌండ్ 2లో కూడా మనకు జూన్ 30న రౌండ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చిన సీట్ను నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరి మీరు యాక్సెప్టెన్సీ చేస్తేనే రౌండ్ 2కి వెళ్తారు. కాబట్టి మీకు సీట్ నచ్చకపోయినా యాక్సెప్టెన్సీ చేయండి. మీరు జోసాలో కొనసాగాలంటే మరి ఫీజు కూడా పే చేయండి. డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఖాళీగా కూర్చోవద్దు. అప్లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు క్వైరీలో పెడతారు మెయిల్లో. ఆ మెయిల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మరి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ప్రాసెస్లో ఉందా లేదా ప్రాసెస్ కంప్లీట్ అయిందా, ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే ఒరిజినల్ అలాట్మెంట్ లెటర్, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ను అదే జోసా వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ పని పూర్తయినట్టుగానే భావించవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా జోసాలో మీ యొక్క సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోవాల్సిందిగా మన గైడెన్స్ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.